ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ స్క్వాడ్ లో షమీకి స్థానం దక్కడం టీమిండియాకు మంచి పరిణామమనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో టీమిండియా తుది జట్టు ఇంగ్లాండ్ టీ20 మ్యాచ్ల కోసం ఎలా ఉంటుంది, ఏ ప్లేయింగ్ 11 తో ఆడితే టీమిండియా ఉత్తమం అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు ఓపెనింగ్ జోడీగా టీ20లలో బాగానే కుదురుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో సంజు శాంసన్ ఓపెనర్ గా బాగానే రాణిస్తున్నప్పటికీ అభిషేక్ శర్మ ఆశించిన మేర రాణించడం లేదు. గత 2 సిరీస్లలో కూడా అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్ లో గనుక అభిషేక్ శర్మ ఆడకపోతే ఇతన్ని పక్కన పెట్టి తదుపరి సిరీస్లకి రుతురాజ్ను ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సిరీస్ లో అభిషేక్ శర్మ బాగా ఆడాల్సిన అవసరం ఉంది. 1 డౌన్ బ్యాటర్ గా తిలక్ వర్మ రానున్నాడు. సూర్య స్థానంలో వచ్చిన తిలక్ వర్మ గత సిరీస్లలో అసాధారణ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 2 మ్యాచ్లలో కూడా 1 డౌన్ బ్యాటర్ గా దుమ్ము లేపి తాను పర్ఫెక్ట్ 1 డౌన్ బ్యాట్స్మెన్ అని నిరూపించాడు. కాబట్టి తిలక్ ఈ సిరీస్ లో కూడా 1 డౌన్ బ్యాటర్ గా బాగా ఆడితే తన స్థానం సుస్థిరం అవ్వడం ఖాయం. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. సూర్య అప్పుడప్పుడు మెరిపిస్తున్నాడు, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే సూర్యలో నిలకడలేమి స్పష్టంగా కనబడుతుంది. ఈ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించి యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా జట్టులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి మరొక ఆల్రౌండర్ నితీష్ రెడ్డి బెంచ్ కే పరిమితం అవనున్నాడు. ఫినిషర్ గా రింకు సింగ్ 6వ స్థానంలో రానున్నాడు. అయితే రింకు సింగ్ ఈ మధ్య కాలంలో ఫినిషర్ గా ఫెయిల్ అవుతున్నాడు. అతడిపై పెట్టుకున్న అంచనాలు చేరుకోవడం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ సిరీస్ లో గనుక రింకు ఫెయిల్ అయితే బీసీసీఐ సెలెక్టర్లు వేరే ఫినిషర్ కోసం వెతకడం ప్రారంభిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. అక్షర్ పటేల్ చాలా కాలంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అతడికే తుది జట్టులో స్థానం దక్కనుంది. వాషింగ్టన్ సుందర్ బెంచ్ కే పరిమితం అవనున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, షమి వ్యవహరించనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానం కోసం వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ఈ మధ్య కాలంలో వరుణ్ దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శన చేయడంతో అతడికే తుది జట్టులో స్థానం దక్కుతుంది. బిష్ణోయ్ బెంచ్ కే పరిమితం అవనున్నాడు. వికెట్ కీపర్ గా సంజు శాంసన్ జట్టులో ఉన్నాడు. కాబట్టి ధ్రువ్ జురైల్ తుది జట్టులో ఉండడు. ఈ తుది జట్టుతో దిగడం టీమిండియాకు ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ తుది జట్టు గనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. ఈ తుది జట్టులో ఏమైనా మార్పులుంటే తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.